అస్మద్గురువే నమ. శ్రీమాత్రే నమ. మహాస్వామివారి దివ్యపద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాస్వామివారి యొక్క ఒక సంఘటన, నిజంగా జరిగిన సంఘటన. ఎందుకు చెప్తున్నాను అంటే, మహాస్వామివారు తనని నమ్మిన వాళ్ళని ఇప్పుడు కూడా, అంటే ఆయన భౌతికంగా లేకపోయిన సందర్భంలో కూడా వాళ్ళ వ్యాధులు నయం చేసినటువంటి సంఘటన. పరమాచార్య స్వామి వారు ఈ యుగంలో అవతరించినటువంటి కలియుగ ధన్వంతరి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి తనని నమ్ముకున్న భక్తుల యొక్క కోరికలనైతేనేమి, కష్టాన్నైతేనేమి, అనారోగ్యాన్ని అయితేనేమి ఆయన చాలా సులువుగా తీసేస్తారు. తన మీద ఎవరైతే భారం వేసి తనకి శరణాగతి చేస్తారో వాళ్ళ బాధను పోగొట్టిన సంఘటనలు ఎన్నో కోకొలలు. సరే, ఇటీవల కాలంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకుందాం. సుగంధి అన్న ఒక స్త్రీ ఉంది. ఆమె తన భర్తతో కలిసి చెన్నై నగరంలో కేకే నగర్ లో నివసిస్తుంది. సుగంధికి ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి పెద్ద ప్రేగుకి సంబంధించిన వ్యాధి. దాన్ని ఏమంటారంటే ఇర్రిటబుల్ టెవెల్ సిండ్రోమ్. 16 ఏళ్లుగా అనుభవిస్తుంది బాధ. నెమ్మదిగా మామూలుగా హాస్పిటల్కి వెళ్తే అదేం పెద్ద సమస్య కాదు, చిన్న సమస్య అని చెప్పడం. సరే, ఇదేదో అజీర్తికి సంబంధించిన సమస్య ఏమోలే, పోతుందేమో అని చెప్పి ఊరుకోవడం. అలా చూస్తూ ఉండంగానే సంవత్సరాలు దొర్లిపోయాయి. కానీ ఆ బాధ ఎక్కువైపోయింది ఈసారి. ఎక్కువైపోతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం. అంటే పర్వాలేదు, తగ్గిపోతుంది, పెద్ద ప్రేగుకి సంబంధించిందే, కొంచెం మందులు వాడితే తగ్గిపోతుందని చెప్పారు. కానీ అది దానికి సంబంధించిన వ్యాధి చీకాకు ఎక్కువైపోయింది, నొప్పి కూడా ఎక్కువైపోయింది. సహజంగానే పరమాచార్య స్వామి వారి యొక్క భక్తురాలైనటువంటి ఈ సుగంధి పరమాచార్య స్వామి వారిని వేడుకుంది. ఆ ఎలాగా ఆయనని చిత్రపటమే ఉంది, అప్పటికైనా భౌతికంగా లేరు. పరమాచార్య స్వామి సరస్సు శరణాగతి చేసింది. సర్వస్య శరణాగతి చేసి తనని బాధ నుంచి విముక్తురాలని చెయ్యి అని. అంటే చూడండి, 16 ఏళ్ల నుంచి వేడుకోలేకపోయిందంటే కర్మ తీవ్రత అలా ఉందన్నమాట. మనకి కర్మ తీవ్రత తగ్గితే కానీ దానికి అనుకూలమైనటువంటి మందు గాని, వైద్యుడు గాని, ఆ దారి కానీ దొరకదనమాట. సరే, పరమాచార్య స్వామివారి ముందు మోకరిల్లి దీనంగా వేడుకోవడంతో పరమాచార్య స్వామివారి అనుగ్రహం ఆవిడకి ఇచ్చారు. ఇచ్చి స్వప్న దర్శనం ఇచ్చారు. స్వప్న దర్శనం ఇచ్చి రామనాథపురం అనేటటువంటి ఊళ్ళో కాస్త కొంచెం దూరంలో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చెయ్యి. ఆ దీపారాధన చేస్తే నీకున్నటువంటి వ్యాధి నయమైపోతుంది అని చెప్పడమే కాకుండా, ఆ ఆలయం పక్కనే కాళికాలయం ఉంది అని చెప్పి ఆయన ఒక గుర్తు కూడా చెప్పారు. అంటే రామనాథపురం నుంచి 12 మైళ్ళ దూరంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి భక్తితో దీపారాధన చేయమన్నారు. అసలు ఆ రామనాథపురం ఎక్కడుందో, దానికి 12 మైళ్ళ దూరంలో ఉన్న దేవాలయం ఎక్కడుందో అవేమీ తెలియదు. ఎలా కనుక్కోవాలో కూడా అర్థం కాలేదు ఆమెకి లేచాక. అయితే కొండ గుర్తుగా ఏం చెప్పారంటే పక్కనే కాళికాలయం ఉంది అని చెప్పారు కదా. వెంటనే ఏం చేసింది సుగంధి, దాని గురించి మనం సహజంగానే వాళ్ళని వెళ్ళి అడుగుతూ ఉంటాం కదా. అలా అడుగుతూ ఉంటే సరిగ్గా ఆ ఆలయం తెలిసినటువంటి కొంతమంది భక్తులు తెలిసారనమాట, కలిశారు. కలిసి వెంటనే వెంటనే విషయం తెలిసిన వెంటనే అందరినీ పరిచయస్తుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ అడుగుతాం కదా. అలా వాకం చేస్తూ చేస్తూ ఉంటే అదృష్టం కొద్ది ఒక వ్యక్తి ద్వారా తెలిసింది. ఉత్తర కోసమంగే నుంచి 12 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క ఆలయం ఉంది. ఆ ఆలయంలో పరమేశ్వరుడు నటరాజ స్వరూపంగా ఉంటాడు, అంతేకాదు మరకత స్వరూపంగా ఉంటాడు అని చెప్పి తెలుసుకున్నారనమాట. ఆ మరకత స్వరూపంగా ఉన్నటువంటి నటరాజస్వామి వారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి దీపారాధన చేయాలి. ఎన్నో ఏళ్లుగా తమ అనారోగ్యాలను పోగొట్టుకోవడానికి ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్వామిని ఆరాధించి తమ యొక్క అనారోగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఆ మరకత నటరాజ స్వామి వారి ఆలయం దగ్గర కనుక వెళ్ళి ఎవరైనా సరే భక్తితో దీపారాధన చేసి సంకల్పం చెప్పుకుని ప్రార్థించినట్లయితే వాళ్ళ యొక్క సమస్య తగ్గిపోతుంది అని చెప్పి ప్రతీతి. సరే, ఆ స్వామివారి యొక్క ఆలయం పక్కనే కాళికాలయం ఉంది కాబట్టి ఏదైతే మహాస్వామివారు తనకి స్వప్నంలో కనిపించి చెప్పారో బహుశా ఆ ఆలయం ఇదే అని అనిపించింది. వెంటనే సుగంధి యొక్క ఆనందానికి అవధులు లేవు. సుగంధి ఆవిడ యొక్క భర్త విశ్వనాథన్ ఇద్దరు కూడా కలిసి ఆ ఊరు వెళ్ళడానికి రైలు టికెట్ కొనుక్కున్నారు, రైలు ప్రయాణం చేద్దామని. అయితే చూడండి, మనం ఎంత కష్టంలో ఉన్నా సరే ఇంకా ఇంకా మనల్ని పరీక్షిస్తాడు భగవంతుడు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాగేనేమో బహుశా చెన్నైకి వరదలు వచ్చాయి. వరదలు రావడంతో రైళ్లు అన్ని రకాల రహదారులు మూసుకుపోయాయి. వరదలతో బీభత్సం అయిపోయింది. ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. ఈవిడికి అక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. అయ్యో అని బాధపడింది.
అంతేకాదు మహాస్వామివారు ఏదైతే ఉపాయం చెప్పారో ఆ ఉపాయానికి కూడా బ్రేక్ పడింది. ఈవిడ వెళ్ళవలసినటువంటి ఆలయానికి కూడా బ్రేక్ పడింది. మరి ఇంకా ప్రతిదానికి ఏవో అమెండ్మెంట్స్ ఉంటూనే ఉంటాయి కదా! పరిహారాలు వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది వెంటనే. బహుశా మహాస్వామి వారే తోపింపు చేశారేమో ఆవిడకి. ఈవిడ కళ్ళు మూసుకుని దీనంగా ప్రార్థిస్తూ ఏమనుకుందంటే, తన బదులుగా ఎవరినైనా సరే ఆ ఆలయంలోకి వెళ్లి దీపారాధన చేసినట్లయితే, ఆవిడెక్కడ చేస్తారు దీపారాధన, ఈవిడ ఇక్కడుండి భక్తితో నమస్కరించుకుంటారు. అలా గనక కూడా చేయొచ్చు కదా! అలా చేస్తే గనక తనకి కూడా ఇది వ్యాధి నయమవుతుందని అనిపించి, వెంటనే చూస్తే ఆడపడుచు అక్కడ ఉన్నటువంటి శివాలయానికి చాలా దగ్గరలోనే ఉంటుంది. కమల అనేటటువంటి ఆడపడుచు. ఆడపడుచుకి చెప్పంగానే వెంటనే నేను నీ బదులు దీపారాధన చేస్తాను. నీ పేరు చెప్తాను. నీకు సంకల్పం చెప్తానని చెప్పి ఒప్పుకోవడం. వెంటనే ఆవిడ ఆ సమయంలో అక్కడికి వెళ్లి దీపారాధన చేయడం. అదే సమయంలో సుగంధి వాళ్ళ ఇంట్లోనే ఉండి పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ, మహాస్వామివారిని తలుచుకుంటూ, తన రోగం తగ్గిపోవాలని చెప్పి ప్రార్థిస్తూ, ఇక్కడ ఈవిడ దీపారాధన చేసి నమస్కారం చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి అర్చకులందరూ కూడా చెప్పారట. వెంటనే ఏమంటే ఎవరికైతే ఈ దీపారాధన చేస్తారో వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఎటువంటి సందేహము పెట్టుకోవద్దు. ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారు అత్యంత మహిమాన్వితులు అని కూడా చెప్పడం జరిగింది. వెంటనే ఒక మంచి రోజు కమల అక్కడ దీపారాధన చేసింది. ఈవిడ ఇంట్లోనే ఉండి స్వామివారికి ఇక్కడ ప్రార్థించింది. వెంటనే అక్కడ దేవాలయంలో కమలకి ఏ ప్రసాదం అయితే ఇచ్చారో ఆ ప్రసాదాన్ని కమల అక్కడి నుంచి పోస్ట్ లో కొరియర్ చేసింది సుగంధికి. వెంటనే ఆ ప్రసాదం ఇంటికి చేరింది. ఈవిడ ఆ ప్రసాదాన్ని తీసుకుందనమాట. ఆ వ్యాధి త్వరలోనే నయమైపోయింది. సుగంధికి ఇన్ని సంవత్సరాల నుంచి పీడిస్తున్న పెద్ద ప్రేగు వ్యాధి పూర్తిగా క్షయమైపోయింది, పోయిందనమాట. వెంటనే అక్కడ ఉన్నటువంటి అర్చకులు కూడా చెప్పారు, కడుపుకి సంబంధించిన అది ఏదైనా కావచ్చు, కడుపుకి సంబంధించినటువంటి అనారోగ్యాలను నివారించడంలో ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది. అందులోనూ కూడా మనం మన కళ్ళతో చూస్తూ నడయాడే దైవం అయినటువంటి మహాస్వామివారు చెప్పినటువంటి మాట అచ్చుపొల్లు పోకుండా ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పడం, అందరూ అక్కడ చెప్పుకున్న మాటలు మళ్ళీ కమల ఇక్కడ సుగంధికి తెలపడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, ఆ ఆలయంలో దీపారాధన చేసి తన భార్య యొక్క వ్యాధిని పోగొట్టిన వాళ్ళు ఎవరో కాదు, మహమ్మదీయులు. మహమ్మదీయులు అన్యమతానికి చెందినటువంటి ఆ స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా చేశారనమాట. తన భర్తకి లేకపోతే తన భార్యకి ఉన్నటువంటి అనారోగ్యం తీసివేయడానికి, తన కడుపులో ఉన్నటువంటి అనారోగ్యం తీసివేయడానికి అక్కడ దీపం వెలిగించడం వల్ల తీవ్రమైనటువంటి కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగింది అన్య మతస్థులకి కూడా. కాబట్టి అపార కరుణ సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వం. లోకా సమస్త సుఖినో భవంతు.